ఒకప్పుడు అణుబాంబు అమెరికా, రష్యా లాంటి పెద్ద దేశాల దగ్గర మాత్రమే ఉండేవి. ఇప్పుడు అన్ని దేశాలు అణుబాంబులను సిద్ధం చేసుకుంటున్నాయి. అణుబాంబు ఏం చేసిందో మనం పుస్తకాల్లో చదువుకున్నాం. హిరోషిమా, నాగసాకి లాంటి నగరాలే నాశనం అయ్యాయి. అలాంటి నాశనం సృష్టించే అణుబాంబులు ఇప్పుడు ప్రపంచ దేశాల దగ్గర వందల్లో ఉన్నాయి. ఇంకా ఉపయోగిస్తే ఆ నాశనం ఎలా ఉంటుందో తలంచడానికి భయంకరంగా ఉంది. చీమ కూడా కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి జీవిస్తున్నాడు. దేవుని ఉగ్రత సమయానికి మనుషులు ఎలా ఉంటారో దేవుడు 2000 సంవత్సరాల క్రితమే రాయించాడు. ఇప్పుడు ఆ పరిస్థితిని మనం కల్లారా చూస్తున్నాం, ఇంకా చూడబోతున్నాం. ఒకవైపు దేవుడు ఈ లోకాన్ని ఆయన ఉగ్రతను కుమ్మరించడం కోసం సిద్ధం చేస్తున్నాడు. మరోపక్క దేవుని ప్రజలకు రక్షణకు సిద్ధపడండి, దేవుని రాకడ సమీపం అయింది, మెలకువ కలిగి జీవించండి అని హెచ్చరిస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. హెచ్చరిక చేయకుండా ఆయన లోకాన్ని శిక్షించడు. నోవాహు కాలంలో ప్రళయం వస్తుంది అని హెచ్చరించాడు. లోతును హెచ్చరించి బయటకు తీసుకువచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ప్రస్తుతం క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ బాగా తెలుసు. సంఘాల మధ్య విభేదాలు, పాస్టర్ల మధ్య గొడవలు, వింత వింత బోధలు, వీటినే పట్టించుకుంటూ మనం దేవుడు చేస్తున్న హెచ్చరికలు మరిచిపోతున్నాం. కనీసం గమనించలేని స్థితిలో ఉండిపోతున్నాం. జరుగుతున్న రాకడ సూచనలు గ్రహించడం లేదు. ఇప్పుడు అనేక మంది దేవుని బిడ్డలుగా ఉన్నారు. అనేక మంది దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే ఇంకెంతో సమయం లేదు అని ప్రపంచ పరిస్థితి ద్వారా హెచ్చరిస్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ మెలకువ కలిగి జీవించేవారు ఒక్కరున్నా దేవుడు వారికి కావలసిన సమాచారాన్ని అందిస్తాడు. అందుకోసం ఎంతో కొంత చిన్న పనిముట్లుగానైనా మమ్మల్ని వాడుకుంటున్నందుకు రాజుల రాజుగా, యూదాగోత్రపు సింహంగా రానున్న దేవాతి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామం మాత్రమే హెచ్చింపబడునుగాక. ఆమేన్. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.